రాయల్ ఎడ్యుకేషన్ విత్ రాగిణి. ఈరోజు మన వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే 10th క్లాస్ బయాలజీ న్యూ సిలబస్ సిబిఎస్ఈ న్యూ సిలబస్ని ప్రీవియస్ 2023-24 వరకు ఉన్న సిలబస్ని సిలబసెస్ని కంపారిజన్ చేయబోతున్నాం. ఈ కంపారిజన్లో మనకు ఏ చాప్టర్స్ ప్రీవియస్ చాప్టర్స్ అలానే ఈ సిలబస్లో ఉంచారు, ఏ చాప్టర్స్ రిమూవ్ చేశారు, మరియు సిలబస్ని ఇంక్రీజ్ చేశారా లేదా డిక్రీజ్ చేశారా అనే విషయాన్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో మీరు ఈ వీడియో చూసిన వెంటనే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ గో టు అవర్ వీడియో. సో టుడే we are discussing about the syllabus of 10th class biology. ముందున్న ప్రీవియస్ సిలబస్ ఏదైతే ఉందో ఇది ప్రీవియస్ సిలబస్ 2023-24 అకాడమిక్ ఇయర్ వరకు ఉన్న సిలబస్. సో ఇప్పుడు మారిన సిలబస్ ఇది. సో 10th క్లాస్ న్యూ సిబిఎస్ఈ సిలబస్ ఇది. సో ఇక్కడ మనకు చూస్తున్నట్టయితే చాప్టర్స్ తగ్గినట్టే అనిపిస్తున్నాయి, బట్ సో ఓవరాల్గా డీప్గా మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకు ప్రీవియస్ సిలబస్లో ఉన్న చాప్టర్స్ ఏవేవి ఉన్నాయి, ఇక్కడ ప్రీవియస్ సిలబస్లో ఏ చాప్టర్స్ ఉన్నాయి వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం. అప్పుడు మనం ఇప్పుడు ఉన్న న్యూ సిలబస్తో కంపేర్ చేయడానికి వీలవుతుంది. సో ఫస్ట్ చాప్టర్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ మీన్స్ ఫుడ్ సప్లయింగ్ సిస్టమ్. ఇప్పుడు మన చుట్టూ ఎన్నో డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, మనం కూడా ఒక ఆర్గానిజం. హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో కైండ్ ఆఫ్ ఆర్గానిజం. సో ఈ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఏ విధంగా ఫుడ్ తీసుకుంటున్నాయి, ఇంటేక్ ఆఫ్ ఫుడ్, హౌ దే టేకింగ్ ఫుడ్ అండ్ హౌ దే డైజెస్ట్ అన్న విషయాన్ని మనం ఈ చాప్టర్లో తెలుసుకోబోతాం. అండ్ నెక్స్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ రెస్పిరేషన్. రెస్పిరేషన్ మీన్స్ ది ఎనర్జీ ప్రొడ్యూసింగ్ సిస్టమ్. ఇప్పుడు మనం ఫుడ్ తీసుకుంటాం, ఆ ఫుడ్ ఎలా మనకి ఎనర్జీగా చేంజ్ అవుతుంది అన్న విషయాన్ని, అంటే ఎనర్జీ ప్రొడ్యూసింగ్ సిస్టమ్ గురించి తెలుసుకోబోతాం. దీంట్లో మొత్తం మనకు రెస్పిరేషన్ అంటే ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ వస్తుంది. ఈ పని జరగడానికి ఇన్హలేషన్ కావచ్చు, ఎక్సలేషన్ కావచ్చు, ఈ వర్క్ చేయడానికి మనకు అవసరమయ్యే ఎనర్జీ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది అన్న విషయాన్ని మనం ఇప్పుడు రెస్పిరేషన్ చాప్టర్లో చూస్తాం. అండ్ నెక్స్ట్ థర్డ్ చాప్టర్ ట్రాన్స్పోర్టేషన్ మీన్స్ ఇక్కడ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. సెకండ్ చాప్టర్ రెస్పిరేషన్లో ప్రొడ్యూస్ అయిన తర్వాత ఈ ఎనర్జీని మొత్తం మన బాడీ మొత్తం ట్రాన్స్పోర్ట్ చేయాలి. మన బాడీ మొత్తం ఉపయోగించుకోవాలంటే ఈక్వల్గా అన్ని పార్ట్స్కి డివైడ్ అవ్వాలి ఎనర్జీ అన్నాడు. ఇలా ఏ విధంగా ఎనర్జీ ఈక్వల్గా డివైడ్ అవుతుంది మన బాడీ మొత్తం అన్న విషయాన్ని మనం ట్రాన్స్పోర్టేషన్ చాప్టర్లో తెలుసుకోబోతాం. నెక్స్ట్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్ ఎక్స్క్రీషన్. ఈ ప్రాసెసెస్ అంటే న్యూట్రిషన్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్ ఇవే అన్నీ జరిగిన తర్వాత మనకంటూ మొత్తం ఈ ప్రాసెసెస్ ద్వారా బై ప్రోడక్ట్స్, వేస్ట్ ప్రోడక్ట్స్ అనేవి వెలువడతాయి. ఇలాంటివి స్టూల్స్ కావచ్చు, యూరిన్, స్వెట్, ఇలా ఈ బై ప్రోడక్ట్స్, ఈ వేస్టేజ్ అంతా కూడా రావడం జరుగుతుంది. సో ఎక్స్క్రీషన్ అంటే ఏమంటే ది వేస్టేజ్ డిస్పోజింగ్ సిస్టమ్. అంటే వేస్టేజ్ని మొత్తం ఎలా డిస్పోజ్ చేస్తాము, ఏ విధంగా మనం మన బాడీలో నుంచి రిమూవ్ చేస్తాం అన్న విషయాన్ని ఎక్స్క్రీషన్ సిస్టమ్ ద్వారా తెలుసుకోబోతాం. అండ్ నెక్స్ట్ చాప్టర్, ఫిఫ్త్ చాప్టర్ ఈజ్ కోఆర్డినేషన్ ద లింకింగ్ సిస్టమ్. ఈ ఫిఫ్త్ చాప్టర్లో మనం ఓవరాల్గా ఈ 4 వర్క్స్కి, న్యూట్రిషన్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్క్రీషన్, ఈ 4 చాప్టర్స్కి ఏ విధంగా ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి అన్న విషయాన్ని మనం కోఆర్డినేషన్ ద లింకింగ్ సిస్టమ్ ద్వారా తెలుసుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ రిప్రొడక్షన్ ద జనరేటింగ్ సిస్టమ్. రిప్రొడక్షన్ అంటే ఇప్పుడు ఒక జనరేషన్ ఉంది, ఆ జనరేషన్
అలానే ఒక స్పేసిస్ ఏదన్నా కానీ అలానే తన ఇండివిజువల్స్ అక్కడున్న రీజియన్లో అవి ఎక్స్టింక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే అవి మళ్ళీ రీప్రొడ్యూస్ చేస్తాయి. అవి రీప్రొడక్షన్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ గురించి మనం ఈ రీప్రొడక్షన్ చాప్టర్లో తెలుసుకోబోతాం. నెక్స్ట్ వన్ సెవెంత్ చాప్టర్ కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెసెస్. ఇప్పుడు మనం ఏ వర్క్ చేయాలన్నా ఒకసారి ఆలోచించడం ద్వారా మనం ఈ వర్క్ చేయాలి ఈ టైంకి అన్న విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోగలుగుతాం. అలా ఏ విధంగా మనం వెంటనే ఒక విషయాన్ని అనుకున్నట్టే అది ఎలా అమలు పరచగలుగుతాం, ఏ విధంగా మన మైండ్ అనేది దాన్ని యాక్టివేట్ చేసుకోగలుగుతుంది బ్రెయిన్ అన్న విషయాన్ని మనం ఈ కోఆర్డినేషన్ చాప్టర్లో తెలుసుకోబోతాం. అండ్ నెక్స్ట్ చాప్టర్ హెరిడిటీ మీన్స్ ఇప్పుడు మనకు ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి క్యారెక్టర్స్ కావచ్చు, ట్రైట్స్ కావచ్చు, అలా ఇన్హెరిటేట్ అవుతాయి. ఐ మీన్ ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి రావడం అనేవి జరుగుతుంది. అలా ఒక జనరేషన్ టు ఇంకొక జనరేషన్ ఎట్లా క్యారెక్టర్స్ పాస్ అవుతాయి అన్న విషయాన్ని మనం హెరిడిటీ చాప్టర్ ద్వారా తెలుసుకుంటాం. అండ్ నెక్స్ట్ చాప్టర్ అవర్ ఎన్విరాన్మెంట్, మన పర్యావరణం. ఇప్పుడు మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని ఏ విధంగా నీట్గా ఉంచుకోవాలి, మనం వేస్ట్గా యూస్ చేయకూడదు, తప్పుగా యూస్ చేయకూడదు. మన పర్యావరణాన్ని ఏ విధంగా మంచిగా చూసుకోవాలి, ఏ విధంగా ఉంచాలి మన పర్యావరణాన్ని అన్న విషయాన్ని ఈ అవర్ ఎన్విరాన్మెంట్ చాప్టర్లో తెలుసుకోబోతాం. అండ్ నెక్స్ట్ చాప్టర్ 10th chapter natural resources all about we are learning all about renewable resources and non-renewable resources గురించి తెలుసుకుంటాం ఈ న్యాచురల్ రిసోర్సెస్లో. సో అసలు న్యాచురల్ రిసోర్సెస్ అంటే మనకి నేచర్ నుంచి ఏవేవి వస్తాయి, ఆక్సిజన్ అంటే ఎయిర్ వస్తుంది, సో వాటర్, ఇలాంటి రిసోర్సెస్ అన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలా అన్న విషయాన్ని న్యాచురల్ రిసోర్సెస్లో తెలుపుతాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీవియస్ సిలబస్. ఎప్పటి వరకు 2023-24 అకాడమిక్ ఇయర్ వరకు ఉన్న ప్రీవియస్ సిలబస్ ఇది. అండ్ నెక్స్ట్ ఈ సిలబస్ని ఇప్పుడు మనకి న్యూ సిబిఎస్ఈ సిలబస్తో ఒకసారి కంపేర్ చేద్దాం. ఇది మన న్యూ సిబిఎస్ఈ సిలబస్ అన్నమాట. బయాలజీలో న్యూ సిబిఎస్ఈ సిలబస్ 5 చాప్టర్స్ ఉన్నాయి. మనం ఇక్కడ చూసినట్టయితే ప్రీవియస్ సిలబస్లో మనకి ఇక్కడ 5 చాప్టర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ప్రీవియస్ దాంట్లో అయితే మొత్తం 10 చాప్టర్స్ ఉన్నాయి. చూడ్డానికైతే ముందు ప్రీవియస్ సిలబస్లోనే ఎక్కువ చాప్టర్స్ ఉన్నట్టు ఉన్నాయి, బట్ కానీ ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ చాప్టర్ మనకి లైఫ్ ప్రాసెసెస్. ఇప్పుడు న్యూ సిబిఎస్ సిలబస్లో ఫస్ట్ చాప్టర్ లైఫ్ ప్రాసెసెస్ అంటే మనం లైఫ్లో బతకడానికి జీవించడానికి గల ఉపయోగపడే అన్ని ఫంక్షన్స్ మనం ఈ లైఫ్ ప్రాసెసెస్లో తెలుసుకోబోతాం. మీన్స్ ఎలాంటివి, న్యూట్రిషన్ అంటే మన లైఫ్లో మనం జీవనం కొనసాగించాలంటే మనం న్యూట్రిషన్ తీసుకోవాలి, ఫుడ్ తీసుకోవాలి. ఇది ఫస్ట్. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి రెస్పిరేషన్. అంటే ఎనర్జీ అనేది మనం ప్రొడ్యూస్ చేసుకుంటేనే కదా, ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటే ఆ ఎనర్జీని మనం ఉపయోగించుకుంటేనే మనం బతకగలుగుతాం. తర్వాత ట్రాన్స్పోర్టేషన్, ఈ ఎనర్జీని ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేయాలి అనే విషయాన్ని కూడా అంటే ఎనర్జీ ఈక్వల్గా ట్రాన్స్పోర్ట్ అవుతేనే మన బాడీ మనం ఏ విధంగా పని చేయగలుగుతుంది అనేది విషయాన్ని తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ వన్ ఎక్స్క్రీషన్. ఈ 3 థింగ్స్ జరిగిన తర్వాత ఇది జరుపుకుంటే మనం ఇంకా కష్టం కదా. ఎక్స్క్రీషన్, ది వేస్టేజ్ మన బాడీలో ఉన్న ఎంత వేస్టేజ్ అయితే బయటకు వచ్చేస్తుందో మనం అంత హ్యాపీగా మన లైఫ్ని కొనసాగించవచ్చు. సో ఈ 4 చాప్టర్స్ మనకి ఓన్లీ ఈ 5th చాప్టర్లో మొత్తం 4 చాప్టర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దీంట్లో ఎక్స్ట్రా చాప్టర్ కూడా వచ్చేస్తుంది. అంటే
ఒకదానికొకటి ఎలా అంటే ఒక ఫంక్షన్కి ఒక ఫంక్షన్, న్యూట్రిషన్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్క్రీషన్, ఈ 4 వర్క్స్కి ఏ విధంగా ఇంటర్ రిలేటెడ్ అయి ఉన్నాయి అంటే సైమల్టేనియస్లీ అవి ఎలా వర్క్ చేస్తాయి అన్న విషయాన్ని కూడా మనం ఈ 5th చాప్టర్లో తెలుసుకోబోతాం. అంటే మొత్తం 5 చాప్టర్స్ ఈ 5th చాప్టర్లో ఉన్నాయి. ఏవేవి? న్యూట్రిషన్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్క్రీషన్, కోఆర్డినేషన్. ఈ 5 చాప్టర్స్ మనం ఇప్పుడు న్యూ సిలబస్లో లైఫ్ ప్రాసెసెస్ అన్న ఒక్క చాప్టర్లో ఈ 5 చాప్టర్స్ ఉన్నాయి చూసినట్టయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడ 6th మన న్యూ సిబిఎస్ఈ సిలబస్లో చూసుకున్నట్టయితే 6th చాప్టర్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. సేమ్ మనకి ముందు ప్రీవియస్ సిలబస్లో ఏ విధంగా ఉంది, సో ఇక్కడ ఉంది చూడండి 7th చాప్టర్. ఇక్కడ 7th చాప్టర్ ఇచ్చారు కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెసెస్. ఇక్కడ కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెసెస్ అన్న ఇక్కడ ఇక్కడ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అన్న 2 చాప్టర్స్, రెండింటికి ఒకటే మీనింగే. ఈ 2 చాప్టర్స్లోనూ మనం బ్రెయిన్ గురించి చదువుతాం. సో వీ ఆర్ నాట్ అంటే మనం ఏం కంగారు పడిన అవసరం లేదనమాట. సో ఇప్పుడు మనకి ఇప్పుడు న్యూ సిలబస్లో 7th చాప్టర్ హౌ డు ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్. ముందు ప్రీవియస్ సిలబస్లో చెప్పుకున్నాం కదా రిప్రొడక్షన్ అని, అదే చాప్టర్ని ఇక్కడ హౌ టు ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్ అన్న విషయం అన్నట్టు కొంచెం లెసన్ నేమ్ చేంజ్ చేశారు అంతే. అండ్ నెక్స్ట్ 8th చాప్టర్ హెరిడిటీ కూడా చెప్తున్నాం. హౌ అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ క్యారెక్టర్స్ కావచ్చు, ట్రైట్స్ కావచ్చు, ఏ విధంగా ట్రాన్స్మిట్ అవుతాయి అన్న విషయాన్ని హెరిడిటీలో చదువుతామని తెలుసుకున్నాం. అండ్ అవర్ ఎన్విరాన్మెంట్, మన పర్యావరణం అంటే మన చుట్టుపక్కల ఉన్న పర్యావరణాన్ని ఏ విధంగా క్లీన్గా ఉంచుకోవాలి, ఏ విధంగా తప్పుగా యూస్ చేయకూడదు అన్న విషయాన్ని అవర్ ఎన్విరాన్మెంట్లో తెలుసుకుంటాం. ఇదంతా మనం ముందు ప్రీవియస్ సిలబస్లోనే ఇప్పుడు తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడున్న మొత్తం న్యూట్రిషన్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్క్రీషన్, కోఆర్డినేషన్, రిప్రొడక్షన్, కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెసెస్, హెరిడిటీ, అవర్ ఎన్విరాన్మెంట్, ఇవి 9 చాప్టర్స్ ఉన్నాయి. మనకు ప్రీవియస్ సిలబస్లో ఉన్న 9 చాప్టర్స్ మనకు ఇప్పుడు న్యూ సిబిఎస్ఈ సిలబస్లో 9 చాప్టర్స్ ఉన్నాయి. ఈ న్యాచురల్ రిసోర్సెస్ అనేది మనకు ఇప్పుడు ఉన్న న్యూ సిలబస్లో లేదు. సో మనకి చూసుకున్నట్టయితే సిలబస్ ఏం తగ్గినట్టు అనిపించలేదు, పెంచినట్టు అనిపించలేదు స్టూడెంట్స్. సో ఈజీగా మనం స్కోర్ చేసుకోవచ్చు, ఈజీగా చదివేయచ్చు. సో ఈ ఒక్క చాప్టర్ రిమూవ్ చేయడం జరిగింది, న్యాచురల్ రిసోర్సెస్ 10th చాప్టర్. సో దానివల్ల మనకు వచ్చే అంటే దాన్ని రిమూవ్ చేసినా ఉంచినా మనకు వచ్చే యూజ్ అనేది ఏం లేదనమాట. అంటే దాని గురించి తెలుసుకోవచ్చు అంతే, బట్ ఎగ్జామ్స్కి అయితే ఏమంత ఇంపార్టెంట్ లేదు. సో వాళ్ళు రిమూవ్ చేసేసినట్టు ఉన్నారు. సో మన ప్రీవియస్ సిలబస్లో ఉన్న 9 చాప్టర్స్ని ఇప్పుడు మనకు 5 చాప్టర్స్లోనే ఇవ్వడం జరిగింది. ఈ 5 చాప్టర్స్లోనే ముందున్న 9 చాప్టర్స్ దాగి ఉన్నాయి. సో మనం నేర్చుకుంటే మొత్తం 9 చాప్టర్స్ నేర్చుకున్నట్టు ఉంటుంది, కానీ మనకు అట్లా అనిపించదు. సో మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడే విధంగా ఉంటే షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ చేయండి. అండ్ ముఖ్యంగా ఒక విషయం ఫ్రెండ్స్, మీకు ఇలాంటి ఇంకా వీడియోస్ ఎన్నైనా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ప్రతి ఒక్క చాప్టర్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ వస్తాయి. ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రతి చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మనం క్విజ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, guys.